హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రవ్వ లడ్డు చేస్తున్నా. దానికోసం మెజర్మెంట్కి ఒక బౌల్ తీసుకున్నాను. 2 బౌల్స్ రవ్వ తీసుకున్నాను. వన్ బౌల్ కొబ్బరి తీసుకున్నాను. కొబ్బరి తురిమేసి తీసుకోండి, బాగుంటుంది. మీకు అవ్వకపోతే పచ్చి కొబ్బరి తీసుకున్నాను, నేను మిక్సీ కొట్టుకోండి కావాలంటే. నేను తురిమేసి తీసుకున్నాను. ఇలా ఇవన్నీ శుభ్రంగా కలిపేసుకోవాలి, బాగా కలపాలి. ఇవన్నీ కలిపిన తర్వాత 1 అవర్ 2 అవర్స్ నానితే బాగుంటుంది. ఇది 2 అవర్స్ నాది అయిపోయిందండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. సరిపడా వేసుకోండి నెయ్యి. నేను జీడిపప్పు హాఫ్ బద్దల కింద చేసుకున్నాను, అవి వేగించుతున్నాను. ముందు జీడిపప్పు వేగించుకోవాలి. కిస్మిస్ అయితే తొందరగా వేగిపోతుంది కదా, అందుకని జీడిపప్పు వేగించుకోండి. ఈ వేగిన జీడిపప్పు అంతా తీసి పక్కన పెట్టేసుకుని కిస్మిస్ కూడా వేగించేసుకోండి. అలాగే ఇవి కూడా వేగిన తర్వాత ఇవి తీసేసి, ఇవి బాగా వేగాలి. ఇవి గమ్మున వేగిపోతాయండి. ఇవి వేగిన తర్వాత తీసేయండి. ఇవి కూడా వేగిపోయాయి, తీసేద్దాము. ఇలా తీసేసాక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రవ్వ వేసుకుని రవ్వ కూడా వేగించుకోవాలి. కొబ్బరి రవ్వ కలిపాం కదా, దాన్ని వేసి వేగించుకోవాలి అదే నేతిలోని. బాగా వేగించుకోవాలండి. ఇది ఒకటి టైం పడుతుంది, మిగతాదంతా సింపుల్గానే అయిపోతుంది. ఇది ఒకటి టైం పడుతుంది, బాగా చూసుకోండి. చూసి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించండి. ఇది వేగేకి కొంచెం తెలిసిపోతుంది ఉప్పు స్మెల్, దాన్ని బట్టి కట్టేసుకోండి. ఇది బాగా వేగిన తర్వాత తీసేసుకోండి. ఇదంతా తీసేసి దాంట్లో నేను చక్కెర పాకం వేస్తాను. చక్కెర వేసి 2 వంతులకు 1 వంతు చక్కెర వేసాను. దాంట్లో పావు వాటర్ పోసాను. పావు కప్పు వాటర్ పోసాను. అది కొంచెం తీగపాకం వచ్చాక, లైట్ తీగపాకం రావాలి. లైట్ తీగపాకం వచ్చాక ఈ రవ్వ అన్నీ వేసేసుకొని జీడిపప్పు అన్నీ వేసుకోవాలి. తీగపాకం వచ్చే వరకు చూద్దాము. తీగపాకం వచ్చేసిందండి. ఇలా తీగపాకం వచ్చాక అలా రావాలి లైట్గా. ఇలా వచ్చిన తర్వాత రవ్వ వేసుకుంటాం. రవ్వ వేసేసి జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నాం కదా, అది కూడా వేసేయాలి. ఒక 2 స్పూన్లు ఇలాచీ పౌడర్ వేసాను. ఇలాచీ పౌడర్ కూడా కొంచెం వేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలిపేసుకుని ఇదంతా బాగా కలపాలండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత సమానంగా చేసేసుకుని మూత పెట్టేసి చల్లారి దాకా ఉంచుతాను. కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు లడ్డు చేసుకున్నాను. తీసి మళ్ళీ ఇంకొకసారి అంతా కలిపేసుకుని ఇదంతా బాగా కలిపాక లడ్డు చేసుకుంటే బాగుంటుంది. ఇది
ఇది నెల రోజులైనా నిలువ ఉంటాయండి, ఏమీ పాడవు, చాలా బాగుంటాయి. నేను చేస్తూనే ఉంటాను ఇలాగా. స్మెల్ అయితే అదిరిపోయింది. తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపించింది, అంత బాగున్నాయి. కానీ చక్కెర కదా తినలేము, కొంచెమే తినాలి. ఓకేనండి, నేను ట్రై చేస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేసిందేనండి, మీరు కూడా ట్రై చేయండి బాగానే. మీరు ఎవరైనా ట్రై చేస్తే నా కామెంట్లో కామెంట్ చేయండి. అంతేనండి, ఇలా లడ్డూలన్నీ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. అవి కొంచెం వేడి తగ్గాక డబ్బాలో తీసుకుంటే సరిపోతుంది. అయిపోయినాయండి, లడ్డూలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నా లడ్డూలన్నీ ఇలా వచ్చాయి చూడండి. సోజీ రవ్వ అయితే చాలా బాగా వస్తాయి, సోజీ రవ్వతోనే చేయండి. ఎలా ఉన్నాయండి, బాగున్నాయా? బాగుంటే మీరు కూడా ట్రై చేయండి.